మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గోపాలకృష్ణ భగవానికి బృందావన ధామకి శ్రీ శివపార్వతుల గోశాలకి మొగిలి శ్రీనివాస స్వామికి గోవిందా నమ పార్వతీపతయే హర హర మహాదేవ. ఇవాళ డిసెంబర్ నెల 2025 డిసెంబర్ 10వ తేదీ మన చిత్తూరు పట్టణంలో నాగే కళాక్షేత్రంలో ఉపన్యాసాలు నడుస్తున్నాయి భజగోవిందం మీద. సో ఇప్పుడే మేము న్యూట్రిషన్ స్కూల్ కి వెళ్ళి ఆ పిల్లలందరితో బోల్డని మాట్లాడి వచ్చాము. ఇప్పుడు ఈ గోమాతలతో ఈ దూడలతో కబుర్లు చెప్పి మా శ్రీనివాస స్వామి వారి యొక్క ఆతిథ్యం పొందడానికి రావడం జరిగింది. సో ఈ వాతావరణం నాకు తెగ నచ్చింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చాలా చాలా ఏంటో మా జీవితం పరుగు 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 పక్క జరుగు అని వెళ్ళిపోతూ ఉండాల్సి వస్తుంది తప్ప లేదు. ఇటువంటి ప్రదేశంలో చాలా ఆనందంగా మనిషి తన యొక్క అనుష్ఠానాన్ని చేయడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. అంటే భగవంతుడి గురించి సాధన చేయడానికి ఒక పూజ కానీ ఒక హోమం కానీ ఓ తపస్సు కానీ ఓ జపం కానీ ఇవన్నీ చేయడానికి సరైనటువంటి ప్రదేశం ఈ కొండ. ఇక్కడ మన శ్రీనివాసస్వామి బంగారు కొండ, ఈయనే మనకు అండా దండ, అందుకని మనం పాతేరు ఇక్కడ జెండా. నేనా చాలా సంతోషం. మనం అందరం పూర్వం నుంచి కూడా ఎప్పుడు కూడా ఒక పాటలో ఎప్పుడు పాడుకుంటూ ఉంటాం ఏంటంటే, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు. దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు. నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. కాబట్టి మనం కొండను చూసినా, చెట్టును చూసినా, పొట్టను చూసిన, ఓ పశువుని చూసిన, ఓ పక్షిని చూసిన, ఆహా ఏమి నా దేశం, నా భారతదేశం ఎంత గొప్పది అని మనం పొంగిపోవాలి. ఆ పొంగు మనలో రాకపోతే మనం నిజమైనటువంటి హిందువులను కాదు, నిజమైన భారతీయులం కాదు, నిజమైనటువంటి మనుషులం కాదు. పొంగిపోవాలి. ఎక్కడ చూసినా భగవంతుడిని అది సినిమాలోనే మాట కానీ చాలా విలువైనటువంటి మాట. కొండల్లో తొండలు పట్టుకు తినే మీరెక్కడ, ప్రతి కొండలో దైవాన్ని చూసే మేమెక్కడ. కాబట్టి ప్రతి చోట దైవాన్ని చూద్దాం. అలా చూసేటువంటి వాళ్ళు భూమి మీద ఉండేలా చూద్దాం. ఈ ధర్మాన్ని నిలబడదాం. భారత్ మాతాకి గో మాతాకి జై శ్రీరామ్, జై గోమాత.